హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యస్ మామ్ టాలెంట్. ఈరోజు ఆమ్ టాక్ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చెప్తానండి. టేస్ట్కి తీతీగా పుల్ల పుల్లగా ఉంటుందండి. మ్యాంగోస్తో చేస్తాము, పచ్చి మామిడికాయలతో. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ నేను చాలా చిన్న మామిడికాయలు తీసుకున్నా. పెద్ద మామిడికాయలతో కూడా చేయొచ్చు. దీనికి ఫస్ట్ నేను తొక్క తీసేసుకున్నానండి. అన్ని మామిడికాయలకు కూడా అలానే తొక్క తీసి పెట్టుకోవాలి. ఇలా తొక్క తీసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న. ఆ ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం నల్ల జీలకర్ర వేసుకున్న. అలానే హింగువ కూడా వేసుకున్నానండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాం కదా మామిడికాయల్ని తొక్క తీసుకొని అవి యాడ్ చేయాలి. ఈ డిషెస్ ఎక్కువ నార్త్ సైడ్లో చేస్తారండి, మనకి ఆంధ్రాలో కొంచెం తక్కువేని. నేనైతే ఎక్కడా వినలేదు ఇక్కడ చేసినట్లు, కానీ చెయ్యండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లోనే మనం ఈ డిష్ చేసుకోగలమండి. నార్మల్గా అయితే పెద్ద కాయలు కానీ తీసుకున్నట్లయితే మనం దాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో దీనికి నాకు కట్ చేయాలనిపించలేదు, చిన్నగానే ఉన్నాయి కాబట్టి కాయలు. నేను డైరెక్ట్గా మామిడికాయలు తొక్క తీసేసి ఈ డిష్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో కొంచెం నేను సాల్ట్ వేసుకున్నా, ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు. ఇలా కొంచెం టర్న్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మగ్గడానికని మూత పెట్టాలండి దీనికి. ఇలా ఈ స్టేజ్లో కొంచెం ఫ్రై అయ్యింది, కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా బాయిల్ అవుతుంది, వాటర్ వేస్తే అది బాగా ఉడుకుతుంది. అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నానండి. కారం అనేది మీకు ఎక్కువ కారం కావాలి అంటే వేసుకోవచ్చు, బట్ ఇది స్వీట్ డిష్ అనమాట, సో ఎక్కువ కారం కూడా వేయక్కర్లేదు. దీన్ని ఇంకొంచేపు బాయిల్ చేశాను. బాయిల్ చేశాక నేను చెక్ చేసుకున్నా అన్నీ బాగా మగ్గిందా లేదా అనేది. మగ్గిపోయాయి అనుకుంటే ఆ టైంలో మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం ఎందుకు అన్నాను అంటే మళ్ళీ నేను కొంచెం షుగర్ కూడా అందులో యాడ్ చేస్తాను. ఓన్లీ బెల్లంతోనే చేయాలి అనుకుంటే బెల్లం టేస్ట్కి సరిపడా స్వీట్ ఎంత కావాలో చూసుకొని మీరు వేసుకోవచ్చు. ఈ డిష్ మనం ఓన్లీ బెల్లం వేసి కూడా చేయొచ్చు, ఓన్లీ షుగర్ వేసి కూడా చేయొచ్చు, కానీ నేను ఇందులో రెండు యూజ్ చేశాను. ఇలా రెండు యూజ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ డిష్ చాలా బాగుంటుంది. అందులో కొంచెం గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ నేను యూజ్ చేశానండి. ఆమ్చూర్ పౌడర్ వేస్తే టేస్ట్కి వేరే లెవెల్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ వల్ల. సో లాస్ట్లో ఉడికిపోయింది అన్నప్పటికీ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ నాకు చాలా మామిడికాయలు చాలా పెద్దగా అనిపించి నేను కొంచెం స్మాష్ చేశాను. మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం లిక్విడ్గా ఇలా ఉంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇది బాగా దగ్గరైపోతుంది. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది 1 మంత్ వరకు ఉంటుందండి, పాడవకుండా. తడి స్పూన్ గట్ట పెట్టకుండా ఉంటే 1 మంత్ వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్కి. అంతేనండి, ఇది సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.